హై యూఎస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ అండ్ దిస్ ఓ స్టార్స్ అండ్ ఈరోజు కౌశల్ మనతో పడుతున్నారు. ఫస్ట్ విషయాలు కన్నప్ప విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆల్ హాయ్ అన్న, Hi, how are you? గుడ్ టు సీ యూ అండ్ ఐ హోప్ యూ కన్నప్ప వాజ్ హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. వాట్ డూ యూ ఫీల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప సినిమా నాకు రావడం అనేదే నాకు చాలా అదృష్టం. నేను చాలా పెద్ద శివభక్తుడిని. సో ఎప్పుడు ఆ శివుడు ఈ స్మరణలో ఉంటాను అనమాట. సో అనుకోకుండా ఒకరోజు నేను అరుణాచలం శివుడిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకుని హైదరాబాద్ వస్తున్నప్పుడు ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ విష్ణు గారి ఆఫీస్ అనమాట. ఒకసారి లుక్ టెస్ట్కి రమ్మన్నారు. సో ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు నవీన్ గారు. సో తనే ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. సో లుక్ టెస్ట్కి వచ్చిన తర్వాత మొత్తం ప్రాపర్ కాస్ట్యూమ్స్ వేసి హెయిర్ ఇదంతా మార్చి లుక్ మార్చి బౌతోని మొత్తం ఏదైతే ట్రైబల్ లుక్ ఉంటుందో ట్రైబల్ లుక్ ఇచ్చి లుక్ టెస్ట్ చేయడం జరిగింది. లుక్ టెస్ట్ చాలా అద్భుతంగా రావడం జరిగింది. సో లుక్ టెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10 days బ్రేక్ అనమాట. ఆ 10 days బ్రేక్లో మళ్ళీ నాతో పాటు దసరా సెకండ్ హీరోగా చేసిన దీక్షిత్ శెట్టి కూడా ఈ క్యారెక్టర్ కోసం చూస్తున్నారని తెలిసింది. సో అప్పుడు నాకు టెన్షన్ అంత టెన్షన్ కాదు, ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత 2300 రోజులు నిరీక్షణ తర్వాత వచ్చిన పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా ఇది. సో ఐ రియలీ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఫిల్మ్ అట్ ఎనీ కాస్ట్ అనమాట. సో అలాంటి టైంలో మళ్ళీ నాకు మళ్ళీ కాల్ రావడం అండ్ ఫ్లైట్ టికెట్ పంపించడం, అడ్వాన్స్ పంపించడం జరిగింది. సో అప్పటి వరకు నాకు నమ్మకం కుదరలేదు. సో ఎప్పుడైతే న్యూజిలాండ్లో రోడ్ ట్రావెల్లో అడుగు పెట్టామో ఫస్ట్ డే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ షాట్ కూడా ఇట్స్ థ్రిల్లింగ్ షాట్ అనమాట. ఒక హార్స్ మీద వచ్చి ఒక పాయింట్లో ఆగి అక్కడి నుంచి జంప్ చేసి ఒక 20 మందిని ఫైట్ చేయాలన్నమాట ఒకే షాట్లో. అది సింగిల్ టేక్లో ఆ షాట్ ఓకే అయింది ఫస్ట్ టేక్లోనే. సో అలాగా నాకు ఈ సినిమా వరించిందనమాట. సో న్యూజిలాండ్లో రోడ్ ట్రావెల్లో షూట్ చేస్తున్న ప్రతిరోజు ఒక డిఫరెంట్ సో నేను ఆల్మోస్ట్ లైక్ 2.5 months షూట్ చేయడం జరిగింది. సో 2.5 monthsలో అక్కడ అనుభూతులు కానీ మోహన్ బాబు గారితో ప్రతిరోజు ఆ చమత్కారాలు కానీ విష్ణు గారితో ప్రొఫెషనలిజంగా ఆ షార్ట్స్ కోసం ఆ స్టోరీ కోసం డిస్కషన్స్ కానీ. సో అందరూ మొత్తం ఎవరైతే ఆర్టిస్టులు ఈ సినిమాలో చేశారో అందరూ శివభక్తులే, అందరూ ప్రాణం పెట్టి చేశారు. సో డెఫినెట్గా సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ పురాణాల్లో చూసుకుంటే లైక్ ఇలాంటి స్టోరీ కొన్ని లిబర్టీ తీసుకుంటాం, మన సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. ఈ సినిమాకి వచ్చేసరికి ఇలాంటి లిబర్టీ తీసుకొని ఎక్కువ సీన్ చేయడం జరిగింది. మీ యొక్క అభిప్రాయం? సో బేసిక్గా ఏంటంటే అందరూ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి న్యూజిలాండ్ బయలుదేరినప్పుడే ప్రతి ఒక్కళ్ళకి క్లుప్తంగా ఆ క్యారెక్టర్ గురించి మొత్తం స్టోరీ బోర్డ్ అంతా ఒక బోర్డు మీద ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు స్టోరీస్ ఇలా ఉంటాయి, ఒక్కొక్కరు క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, ఒక్కొక్కరు కాస్ట్యూమ్స్ ఇలా ఉంటుంది, హెయిర్ ఇలా ఉంటుంది, వాళ్ళు వేసుకునే చెప్పులు, వాళ్ళ చేతికి వేసుకునే కవచాలు ఇలా ఉంటాయని చెప్పి అన్ని బోర్డు మీద క్లుప్తంగా ఉన్నాయి అనమాట. సో ప్రతి క్యారెక్టర్ రాసుకుని ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ కానీ ఆ క్యారెక్టర్ ప్రతిరోజు ఆ క్యారెక్టర్ నడిచే విధానం కానీ మాట్లాడే విధానం కానీ అన్ని బోర్డు మీదే క్లుప్తంగా వివరించి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి విష్ణు గారే పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యారెక్టర్స్ వివరించడం జరిగింది. సో నేను చేసిన క్యారెక్టర్ మాలీ క్యారెక్టర్ అనమాట. సో విష్ణు గారితో అంటే మెయిన్ తిన్నడు క్యారెక్టర్తో చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగిన వాళ్ళ ప్రాణ స్నేహితులు, ఇద్దరు కలిసి పెరుగుతారు, అలాగే కలిసే ఆ ఊర్లో ఉంటారనమాట. సో నాకు ఒక అద్భుతమైన లవ్ ట్రాక్ కూడా ఉంది. సో ఫస్ట్ నుంచి ఇద్దరు కలిసి పెరిగే స్టోరీ అనమాట. సో పాత కన్నప్ప సినిమా చూస్తే ఈ క్యారెక్టర్ మన శ్రీధర్ గారు వేయడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ నిజంగా నేను వేయడం అండ్ అది ఒక పెద్ద హై బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్ అవ్వడం నా అదృష్టం అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ లైక్ ఇప్పటి వరకు చాట్ బాక్స్ చూసుకుని సాంగ్ వాజ్ అమేజింగ్ అండ్ ఆడియో వాజ్ అమేజింగ్. వాట్ యూ ఫీల్ అండ్ ఎలా ఉండబోతుంది? నిజంగా ఎప్పుడైతే సాంగ్ ఈ టైంకి రిలీజ్ అవుతుందని విన్నానో, యాక్చువల్గా ఆ టైం సాంగ్ రిలీజ్ అయిన వెంటనే మీరు చెప్తే నమ్మరు,
మా ఇంట్లో మా ఫ్యామిలీ కానీ మా పిల్లలు కానీ రోజుకి ఒక 10 సార్లు వింటే కానీ పడుకోరు అనమాట. సో అలాంటి ఇంకా ఎంతమంది ఫ్యామిలీస్ ఆ సాంగ్ని స్మరించుకుంటూ శివరాత్రి ముందు రిలీజ్ అయిన ఈ అద్భుతమైన సాంగ్ ఏదైతే ఉందో, సో ప్రతిరోజు ఐ థింక్ ఒక్కొక్కరు ఆ సాంగ్ ఒక్కసారి వింటే ఒక 10-15 సార్లు వింటూనే ఉండాలనిపిస్తుంది. అలాంటి ట్యూన్స్తో స్టెఫెన్ గారు ఇచ్చిన మ్యూజిక్ అద్భుతం అని చెప్పాలి. సో ఓల్డ్ కృష్ణరాజ్ గారి సినిమా చూసుకున్నా కూడా ఇదే సాంగ్ అనమాట. అదే ఆ ట్యూన్ మార్చి సాంగ్ చేయడం జరిగింది. ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క డిఫరెంట్ డైరెక్షన్లో బ్యూటిఫుల్ అని చెప్పాలి. అండ్ బిఫోర్ మనం వింటుంటాం మోహన్ బాబు గారు అంటే కొడుతుంటారు, అలా ఇలాంటి వర్డ్స్ మనం వింటుంటాం. వాట్ యూ ఫీల్, మీరు వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మీరు కొంచెం భయంతో వెళ్ళారా? అయ్యో, సో మోహన్ బాబు గారి గురించి ఎన్నో స్టోరీలు వినడం జరిగింది యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో. సో అమరేష్ పూరి లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ని కూడా వణికిచ్చారండి, లేట్గా వచ్చారండి. సో ఎస్పెషల్గా ఏంటంటే అక్కడ అందరూ మార్నింగ్ 6 కల్లా ఒకే మేకప్ రూమ్లో ఒక 10 డిఫరెంట్ మేకప్ సెటప్స్ ఉంటాయి అన్నమాట. అందరూ వచ్చి కూర్చుని ఒక్కొక్కరు ఒక 1.5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి లొకేషన్కి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన సమయానికి ఆల్మోస్ట్ అక్కడ మోహన్ బాబు గారు ఒక గంట ముందు వచ్చి కూర్చునేవారు. మార్నింగ్ 6:30కే వచ్చి కూర్చునేవారు ఒక షాల్వా కప్పుకొని. సో ఎవరైతే లేట్గా ఒక 5 minutes 10 minutes లేట్గా వచ్చారో వాళ్ళని ముందుకు పిలిచి క్లాస్ పీకి పంపించేవారు. సో ఆ భయానికి అందరూ 6 గంటలకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా, మీరు చెప్తే నమ్మరు, సీనియర్ ఆర్టిస్టులు కూడా మార్నింగ్ 6కి వచ్చి ఆ భయానికి మేకప్ వేసుకుని పరిగెట్టారు అనమాట. అండ్ ఐ ఫీల్ లైక్ మీరు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మేము బాగా ఇష్టపడ్డామన్నా. సో వెళ్ళొచ్చిన తర్వాత బ్రేక్ త్రూ అవుతుంది, తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పేసాను. వాట్ అబౌట్ మీరు అలానే అనుకున్నారా, లేకుంటే వెళ్ళొచ్చిన తర్వాత ఏమైనా రీజన్స్ ఉంటాయా? అంటే నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రతిరోజు నేను ఒకటే అనుకునేవాడిని, ఈ బిగ్ బాస్ని ఎంత కష్టపడి ఆడుతున్నానో అంతే కష్టపడి బయటకు వచ్చిన నాకు సో కష్టం లేకుండా సినిమాలు వరించాలని. బట్ ఐ డోంట్ నో, సో బిగ్ బాస్ ఒక గేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ డిఫరెంట్ గేమ్ అనమాట. ఇట్స్ ఆల్ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే బిగ్ బాస్లో ఎవరైతే పెద్ద పెద్ద కంటెస్టులు కానీ హిందీ ఎనీ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ బ్రేక్ రాదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ప్రతి ఇంట్లో వాళ్ళకి చాలా దగ్గరగా కనెక్ట్ అయిపోతారు యాక్చువల్గా. అంతే ప్రతిరోజు వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న వరకు వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి. సో సినిమా ఇండస్ట్రీ ఏంటంటే వీళ్ళు జనాలకి బాగా దగ్గర అయిపోయారు, జనాల్లో వీళ్ళు బాగా తెలిసారు. అంటే ఈ క్యారెక్టర్ని మనం వాళ్ళు చూపించినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదో ఒక థాట్ ఉండేది యాక్చువల్గా వాళ్ళకి. అందుకని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇమ్మీడియట్గా సినిమాలు చేయడం కంటే కొంచెం టైం తీసుకుని జనాలు బిగ్ బాస్ గురించి మర్చిపోయినంత వరకు వెయిట్ చేసి ఇలా, అంటే ఈ కన్నప్ప లాంటి నేనేదైతే చాలా టైం తీసుకుని చేశానో అలా తీసుకుని చేస్తే డెఫినెట్గా మళ్ళీ ఒక కొత్తదనంగా ఇండస్ట్రీకి పరిచయం అయినట్టు ఉంటుంది. ఆ క్యారెక్టర్ వరకు చూస్తారు కాబట్టి. సో ఐ సజెస్ట్ ఆల్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ టేక్ యువర్ టైమ్. అండ్ జనాలు ఏదైతే మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారో, మీ ఇంట్లో ఒకరుగా అనుకున్నారో, కొంచెం టైం తీసుకుని ఆ బిగ్ బాస్ ఫ్లేవర్ మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వస్తే డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గుడ్ బ్రేక్. అంటే నెగిటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి మొత్తం నెగిటివ్ థింక్ చేయడం జరుగుతుంది ఆడియన్స్ అందరూ కూడా. సో దాని గురించి ఏమన్నా చెప్పారు? నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ నెగిటివ్ అది కామన్గా ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నదే. కాకపోతే నెగిటివ్ ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఒక పాజిటివ్ నోట్తో ఒక మంచి ఆన్సర్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా పాజిటివ్ నోట్తో ఆలోచించడం మొదలు పెడతారు. వాట్ అబౌట్ లుక్స్ గురించి ఏంటన్నా, మనం మీ ఏం చేస్తున్నారు, ఇంకా దాని ప్రాసెస్ ఏంటి మోడలింగ్ అండ్ సో అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ లుక్స్ నుంచి చాలామంది కొత్త మోడల్స్ని పరిచయం చేయడం జరుగుతుంది, వాళ్ళకి గ్రూమింగ్ చేయడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ యుఎస్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 20 స్టేట్స్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మోడలింగ్, గ్రూమింగ్, బ్యూటీ పేజెంట్స్లో ఒక జ్యూరీ మెంబర్గా వెళ్ళి అక్కడ చాలా బ్యూటీ పేజెంట్స్ చేసి రావడం జరిగింది. సో నా ఇన్స్టిట్యూట్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 15 మంది మోడల్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ బయటకు వస్తూనే ఉంటారు యాక్చువల్గా. హౌ డూ యూ మెయింటైన్ దట్ మీ బాడీ కానీ మీ హెయిర్ ఎనీ కైండ్ ఆఫ్ సీక్రెట్స్? నో సీక్రెట్, అందరూ ఏం తింటారు నేను అదే తింటాను. అలా చెప్పకండి. ఇప్పుడు మేము తినేది మీరు తిన్నారు అనుకోండి, మీరు అలా అవ్వలేరు. కొంచెం నీ సైజ్కి కొంచెం ఎక్కువ తినాలి. సో నా సైజ్కి కొంచెం లిమిటెడ్గా తినాలి. అంతకు మించి ఐ ఈట్ ద సేమ్ థింగ్. ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్, అంతకు మించి ఏం చెప్పలేం. అన్న సీక్రెట్ ఎట్లా ఆఫ్ కెమెరా తెలుసుకుంటా. ఓకే.